వర్షము డే అంతా పడలేదండి, ఆ రోజు ఎండ అనేది వచ్చింది. ఇలాగ అందరూ కలిసి ఫొటోస్ అనేది కూడా దిగాము. పండగ అట్లా జరిగిందనమాట. చాలా చాలా బాగా జరిగింది. చూడండి ఇంత పద్ధతిగా మంచి పాటలతో, బతుకమ్మ పాటలతో రంగరంగ వైభవంగా జరిగిందనమాట దసరా అనేది. ఈ ఇయర్ కదండి, ప్రతి ఇయర్ ఇలాగే చేస్తారు. చాలా బాగా జరుగుతుందన్నమాట. కొత్తగా ఎవరైనా నా ఛానల్ పక్కనే వాగా ఈ పొలాలలో నడుచుకుంటే చిన్న వాకాన్ని బతుకమ్మ ఎంత బాగుంది చూడండి. నాకైతే 2 కళ్ళు సరిపోలేదు. బాగా దగ్గరికి తీసుకెళ్తున్నారు బతుకమ్మను సాగనంపడానికి. ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో వాళ్ళ ప్రతి బతుకమ్మ దగ్గర ఎలా ఉన్నారో అలాగే బతుకమ్మను సాగనంపేటప్పుడు కూడా అందరూ కలిసి ఊరంతా కలిసి పొలాల మధ్యలో నుండి వెళ్తా ఉంటే బతుకమ్మ ఎంత బాగుందంటే ఒక్కొక్క బతుకమ్మని ప్రతి ఒక్కరు కింద పెట్టుకొని అలాగే ఎత్తుకొని ఓపికగా బతుకమ్మని సాగనంపుతున్నారండి. ఇప్పటికి టైము 8:39 అట్లా అవుతుందన్నమాట. మా ఊర్లో గోదావరి కూడా చాలా ఎక్కువ వచ్చిందండి. ఇవన్నీ బతుకమ్మలు అలా సాగనంపుతున్నారు. నెక్స్ట్ ఇయర్ కూడా ఇట్లాగే మంచిగా జరగాలని ఈ ఇయర్ మొత్తం ఏ ఇబ్బందులు కలగకూడదని గౌరమ్మ తల్లిదండ్రులను నిష్ఠించాలండి. అలాగే ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసేవారంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఊరి బతుకమ్మలు అన్నమాట. చూడండి ప్రతి ఒక్కరు ఆడి అసలు వాళ్ళకి అలసట అనేది లేకుండా సంతోషంగా వచ్చి బతుకమ్మలు సాగనంపుతున్నారు.